మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. ప్రాణులు యెహోవాను స్తుతించురుగాక, యెహోవాను స్తుతించుడి. ఆమేన్. కూర్చోండి. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం చదువుకొని దేవుని మాటలు పంచుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చాలమ్మా. చదవబడిన లేఖన భాగమును మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ చక్కటి మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన 30వ ఏట సేవను ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటించడానికి ఆయన బయలుదేరినప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలు. ఆయన జీవించిన కాలము 33.5 సంవత్సరాలు. అనంతరము ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన కొండ మీద కూర్చొని ఒక మంచి ప్రసంగం చేశాడు. 5, 6, 7 అధ్యాయాలు. వాటిలో మనకు ఒక మాట కనపడుతూ ఉంది. ఏమని కనపడుతుందంటే సాత్వికులు ధన్యులు అని మనకు బైబిల్ చెప్తూ ఉంది. లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఆస్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, ధనము కలిగిన వాళ్ళు ఉన్నారు, ధాన్యము కలిగిన వారు ఉన్నారు, బలము కలిగిన వాళ్ళు ఉన్నారు, అందము కలిగిన వాళ్ళు ఉన్నారు, పలుకుబడి కలిగిన వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా వ్యక్తులు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. వాళ్ళందరి గురించి యేసు ప్రభుల వారు ధన్యులు అని చెప్పలేదు. ఐశ్వర్యవంతులు ధన్యులు అని చెప్పలేదు. ధనవంతులు ధన్యులు అని చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు ధన్యులు అని చెప్తున్నారంటే సాత్వికులు ధన్యులు. సాత్వికము ప్రతి మనిషికి ఎంతో అవసరం. సాత్వికము అంటే సహనము, ఓపిక, నిబ్బరము, నిదానము మన జీవితంలో మనకు ఎంతో అవసరం. ఎందుకంటే మన జీవితంలో, మన జీవిత మనుగడలో, మన జీవిత యాత్రలో, మన జీవిత ప్రయాణములో ఎంతో అవసరం సాత్వికం. సహనము ఎంతో అవసరం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆర్థికంగా వెనుకబడినప్పుడు సహనం అవసరం. కుటుంబంలో అనారోగ్యం సమీపించినప్పుడు సహనం అవసరం. ఎవరైనా అనకూడని మాటలు మనం అనినప్పుడు మనకు సహనం అవసరం. మన మీద నిందలు, అవమానాలు వేసినప్పుడు మనకు సహనం అవసరం. ఒక పని చేసేటప్పుడు సహనం అవసరం. ఇంటి పని చేయాలంటే సహనం కావాలి. వంట పని చేయాలంటే సహనం కావాలి. పొలం పని చేయాలంటే సహనం కావాలి. ప్రయాణం చేయాలంటే సహనం కావాలి. సో ఈ రీతిగా ఏ పనైనా కానీ, కుటుంబ పనైనా, లేకపోతే ఇంటి పనైనా, వ్యక్తిగత పనైనా, చదువైనా, ఎగ్జామ్ రాయడమైనా, పొలం పనైనా, ప్రయాణం చేయడమైనా, ప్రతి దానికి మన జీవితంలో సాత్వికము అనేది ఎంతో అవసరం. ఎందుకంటే ఈ సాత్వికం లేకనే, ఈ ఓపిక లేకనే, సహనము లేకనే ఎంతోమంది చిన్నదానికి పెద్దదానికి చిరాకు పడుతూ ఉంటారు. తొందరపడి
కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నా చేత కాదు ఈ సంసారము, నా చేత కాదు ఈ పిల్లలను పెంచి పెద్ద చేయడము, నా చేత కాదు ఈ వంట పని చేయడము, నా చేత కాదు ఈ ఇంటి పని చేయడము, నా చేత కాదు ఈ వ్యవసాయం చేయడము, నా చేత కాదు ఈ పొలం పని చేయడము అని చిన్నదానికాడ పెద్దదానికాడ చిరాకు పడి తొందరపడి దేవుని యొక్క బిడ్డలారా కొన్ని అనర్థాలకు గురి అవుతూ ఉంటారు. నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా కుటుంబంలో యజమానుడు మారాలి అంటే సాత్వికము సహనము అవసరం. పిల్లలు మారాలి అంటే దానికి సాత్వికము సహనము అవసరం. మన జీవితాన్ని దేవుడు ఒక ఉన్నత స్థానంలో దీవించాలి, ఆశీర్వదించాలంటే మనము ఓపికతో సహనముతో దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవాలి. ఎవరు పుడతానే గొప్పోళ్ళు కాదు, ఎవరు పుడతానే మంచోళ్ళు కాదు, ఎవరు పుడతానే ఐశ్వర్యవంతులు కాదు. ప్రతి ఒక్కరికి ప్రతి దానికి ఒక సమయం అనేది, ఒక సందర్భం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే దానికోసం మనము సహనముతో దేవుని సన్నిధిలో సాత్వికముతో మనము కనిపెట్టుకోవాలి. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, సాత్వికులు ధన్యులు, దరిద్రులు కాదు. సాత్వికులు ధన్యులు. వారికి ప్రతి విషయంలో కూడా చాలామంది అంటూ ఉంటారు, అమ్మా అక్క నీకు ఎంత ఓపిక, ఎంత త్రాగినా, ఎంత తిరుగుబోతైనా, ఎంత వేస్టుగాడైనా, ఎంత వ్యర్థుడైనా, ఎంత చక్కగా తాగుడుతూ భర్తతో బాగా నిదానంగా సంసారాన్ని చేపట్టుకొని వచ్చావు తల్లి అని ఆ తల్లిని సాత్వికురాలు లేక ధన్యురాలు, ఓపిక. నిజంగా దేవుని బిడ్డలారా, భూమి మీద ఎవరికి ఓపిక అంటే అమ్మగారికి, తల్లులకే. అయ్యగారికి అంత ఓపిక ఉండదు. కనీసం అంటే తినే కాడ కూడా ఓపిక ఉండదు. తినే కాడ కూడా ఓపిక ఉండదు. దాంట్లో మా నాయనకు అసలు తినే కాడ కూడా ఓపిక ఉండదు. మేము వారంలో ఒకసారి ఏం చేస్తామంటే పొంగలి చేసుకుంటాం. పొంగలి, ఆ పొంగలి వేడిగా ఉంటేనే బాగుంటుంది, చల్లగా ఉంటే గిన బాగుండదు, సంగట్లాగా ఉంటుంది కదా. కాబట్టి ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత పొంగలి పెడితే మా నాయనకు ఓపిక తక్కువ, చెప్పాను కదా, చాలా తక్కువ. తినే కాడ వేడిగా ఉందని చల్లార్చుకోవడానికి ఓపిక లేక పడేసే రకం అన్నమాట. వద్దుపా నాకు ఇంత ఇది వేడిగా ఉంది, కాలుతుంది, ఇది ఎప్పుడు చల్లగవుతుందని పడేసే రకం. నేను లోపల నుంచి బయటకు వచ్చేసరికి షే కడుక్కొని ఆడిపోయింటాడు. ఏమి అంటే కాలుతుంది, నే ఆడ తింటా అంటాడు. ఏ చల్లగా కాదా అంటే పురుషులకు అంత ఓపిక లేని చేష్టలు. బయట వ్యవహారాలు చేయమని చెప్పండి, బంకుల కాడ కూర్చొని, బండ్ల కాడ కూర్చొని, బండలు వేసుకొని ఎంత ఓపిక ఉంటుందో వ్యవహారాలు చేయడానికి. బయట ఇంటికాడికి వచ్చేసరికి వంట కాలేదా, నువ్వు ఏడ తెచ్చావులేను నీకు వంట అని తొందరపాటు. తినే కాడ, త్రాగే కాడ, ప్రతి విషయంలో కూడా తొందరపాటు. అందుకే బైబిల్ చెప్తూ ఉంది, కుటుంబంలోనైనా ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మికంగానైనా మనకు సాత్వికము ఎంతో అవసరం. ఎప్పుడైతే సాత్వికం కలిగి మనం జీవిస్తామో ఈ సాత్వికులు ఏం చేస్తారంటే బైబిల్ చెప్తూ ఉంది, భూలోకాన్ని సొంతం చేసుకుంటారంట. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎవరినంట? భూలోకాన్ని సొంతం చేసుకుంటారు. నీవు నేను సాత్వికంతో ఉంటే నీ భర్తను సొంతం చేసుకుంటావు, నీ పిల్లలను సొంతం చేసుకుంటావు, నీ భార్యను సొంతం చేసుకుంటావు, నీ కుటుంబాన్ని సొంతం చేసుకుంటావు, నీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకరోజు నీ వశం అవుతారు. సొంతం అంటే నీ వశము కావడం, సొంతం అంటే నీకు అనుకూలంగా ఉండడం. నీవు భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, దేవునిలో ఉన్నావు గనక ఒకరోజు వారు కూడా నీ దగ్గరికి వస్తారు. నీ చేసే ప్రార్థనలకు, నువ్వు చేసేటువంటి ఆ విశ్వాసానికి వాళ్ళు కూడా అనుకూలంగా మార్చబడతారు. అయితే మన భక్తి ఎలాగా ఉంటుందంటే ప్రార్థనే ఉంటుంది, ఇంట్లో గొనగడే ఉంటుంది. చదవకపోయినా గొనగడే, కాలేజీకి పోకపోయినా గొనగడే, బైబిల్ చదవకపోయినా గొనగడే, ప్రార్థన చేయకపోయినా గొనగడే. ప్రతి విషయంలో కూడా గొనుగుతూ ఉంటారు. నాకు ఎక్కువ వెళ్తూ ఉంటా, అన్న బైబిల్ చదవడన్నా, ఈ అన్న ఈ పిల్లోడు బైబిల్ చదవన్నా, ఈ పాప చెప్పండి నాకు కొంచెం అన్న, నువ్వు చదువుతావాట. నేను
నాకు చదువు రాదు కదా అన్న అంటారు. ప్రార్థన చేసుకుంటావా తల్లి అంటారు. నవ్వుతుంది. ఏడన్నా పని ఆ పని ఈ పని అంట. మొదట మనము మొదట మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు. మనము ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనం బైబిల్ చదివితే వాళ్ళు కూడా బైబిల్ చదువుతారు. నిజంగా దేవుని సన్నిధిలో మనకు ఓపిక కావాలి. మనము కూడా చిన్నగా ఉన్నప్పుడు చిల్లర పనులు, అల్లరి పనులు, శిల్పి పనులు, ఎంతోమంది మనల్ని కూడా మన అమ్మా నాన్నలు చిన్నప్పుడు కొట్టి పెంచి పెద్ద చేశారు. ఈరోజు మనం ఏదో గొప్పలమని ప్రభుని నమ్ముకున్నామని మంచోళ్ళమని మనం ఒక్కరిని కూడా ఎంత మాత్రము తీసి పడేయకూడదు. మనకు ఓపిక కావాలి. నన్ను మార్చిన దేవుడు నా కుటుంబాన్ని కూడా మారుస్తాడు. హల్లెలూయా. నన్ను దర్శించిన దేవుడు నా కుటుంబాన్ని కూడా దర్శిస్తాడు. నాకు మారు మనసు ఇచ్చిన నా దేవుడు నా భర్తకు, నా పిల్లలకు, నా కుటుంబ సభ్యులకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెలకు, నా రక్త సంబంధికులందరికీ కూడా నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మా ఇంట్లో నేను ఒక్కరిని ప్రభు మొదట నమ్ముకునేది. తర్వాత మా అక్క నమ్ముకుంది. ప్రతి ఆదివారం ఆలగడ్డకు ఓలంపల్ల నుంచి ప్రతి ఆదివారం వస్తుంది. ఒక్క ఆదివారము శనివారం వస్తుంది. ఆదివారం కదా తెల్లవారితే ఆదివారం కదా ఉండంటే కూడా ఉండదు, ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే నేను వెళ్ళాలి, ప్రార్థనకు వెళ్ళాలి అని. ఈరోజు ఉండొచ్చు కదా అంటే లేదు, ఈరోజు మా ఊరికి మా ఇంటికి దైవ సేవకుడు వస్తాడు, నేను వెళ్ళాలి. ఆయన వచ్చినప్పుడు నేను డోరు ఏమంటారు వాకిలేసి నేను పుట్టింటికాడ ఉండడము మంచిది కాదు కదా. దైవ సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు మంచిది కాదు కదా. కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఊరికి వచ్చి ఇంటికి వచ్చి నా డోరు వేయబడి ఉంటేగిన నా ఇంటికి ఏం ఆశీర్వాదము అని పరిగెత్తుకుంటూ వెళ్ళేది. దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి ఆదివారము ఆరాధన జరుగుతూ ఉంటే మా నాయన పొరపాటు కూడా మందిరంలోకి వచ్చేవాడు కాదు. మందిరం బయటనే చెట్టు కింద కూర్చుండేవాడు వ్యవహారాలు చేసుకుంటా. ఏ మనసు మారిందో తెలియదు. పోయిన క్రిస్మస్ పండుగ నుంచి మొన్న డిసెంబర్ క్రిస్మస్ పండుగ నుంచి దేవుని యొక్క బిడ్డలారా నమ్మండి, ఒకరోజు పింఛన్ తీసుకొని నాకు 2000 డబ్బులు ఇచ్చాడు. ఆదివారము చర్చిలో నువ్వు డిన్నర్ పెట్టు అని. హల్లెలూయా. ఆ రోజు నుంచి ప్రతి ఆదివారము ప్రతి బేస్తవారము మందిరంలో కూర్చోడము దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. భర్త కోసము, పిల్లల కోసము, భార్య కోసము, కుటుంబం కోసము, అన్నదమ్ముల కోసము, అక్కచెల్లెల కోసము, ప్రతి ఒక్కరి కోసం మనం పేరు ఎత్తి ప్రార్థన చేయాలి. ప్రభా సహాయం చేయండి, నా కుటుంబం నీ దగ్గరికి రావాలి ప్రభా, నీ పాదాల దగ్గర ఉండాలి ప్రభా, నీతో గడపాలి ప్రభా, నీతో ఉండాలి ప్రభా, నా కుటుంబం అంతా ఉండాలి ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా అన్నా ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. హల్లెలూయా. మార్తా మరియల ప్రార్థన విని లాజరును బ్రతికించిన దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. అబ్రహాము శారా ప్రార్థన విని సంతానాన్నిచ్చిన దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. అయితే మనము ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి, సహనముతో కనిపెట్టుకోవాలి. రాసినటువంటి దావీదు అదే అంటాడు కదా, నా దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఉదయమున ఎలాగైతే కావలివాడు ఎలాగైతే కనిపెట్టుకుంటాడో అతనికంటే నేను ఇంకా దేవుని కొరకు కనిపెట్టుకుంటుని. దేవుని ఆశీర్వాదాల కోసము, దేవుని దీవెనల కోసము, దేవుని రక్షణ కోసము, దేవుని నుండి మనకు వచ్చేటువంటి స్వస్థత కోసము మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకోవాలి సహనముతో. అప్పుడు దేవుడు ఒక్కరోజు మన ఇంటికి వస్తాడు. దేవుడు ఒక్కరోజు మన ఇంటికి వచ్చి మనకు కావలసిన రక్షణ కావాలంటే రక్షణ ఇస్తాడు, స్వస్థత కావాలంటే స్వస్థత ఇస్తాడు, మారు మనసు కావాలంటే మన పిల్లలకు మారు మనసు ఇస్తాడు. దేవుడు పక్షపాతి ఏమాత్రం కాదు. దేవుడు కేవలము సేవకులు ప్రార్థన చేస్తేనే కుటుంబాన్ని మారుస్తాడు అనుకోవడం అవివేకం. దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన కూడా అందరి ప్రార్థన వింటాడు. హల్లెలూయా. పాపి ప్రార్థన దేవుడు విన్నాడా? దయ్యాల ప్రార్థన దేవుడు విన్నాడా? కుష్ఠరోగి ప్రార్థన దేవుడు విన్నాడా? వ్యభిచారి ప్రార్థన దేవుడు విన్నాడా? రాహాబు స్త్రీ ఎవరు కదా, అయ్యా నా కుటుంబానికి రక్షణ కావాలంటే ఇచ్చాడే లేదా? కుష్ఠరోగి అయ్యా నాకు స్వస్థత కావాలంటే ఇచ్చాడే లేదా? దయ్యాలు పట్టిన యవనస్తుడు, 2000 దయ్యాలు పట్టిన యవనస్తుడు, ఆ 2000 దయ్యాలు అయ్యా మమ్మల్ని పాతాళానికి పంపించకుండా ఆ పందుల గుంపులోకి పంపించమంటే 2000 దయ్యాలు ఎసయ్యా అని అడిగితే దయ్యాల ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? మన ప్రార్థన వినడా? ఖచ్చితంగా వింటాడు. మనం ఏంటంటే మనం ప్రార్థన చేయం, వ్యవహారం చేయమంటే ఎంతసేపైనా వాళ్ళ గురించి వీళ్ళ గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా సమస్య వస్తే ఆయనకు చెప్దామా ఈయకు చెప్దామా అంటాం. అందరూ చెప్తాం కానీ యేసు ప్రభువుకు చెప్పాం మోకరించి కదా.
అందరికీ చెప్తాం, ప్రభా నాకు ఆర్థికంగా వెనుకబడ్డాను, అనారోగ్యంగా ఉంటున్నాను ప్రభా, పేదరికంలో ఉంటున్నాను ప్రభా, నా భర్త మారలే ప్రభా అని అందరికీ చెప్తాం. కనిపించిన ప్రతి సేవకునికి చెప్తాం, మంచిదే. కానీ నువ్వు దేవునికి చెప్పాలి కదా, చెప్పాలి ఖచ్చితంగా. యేసుప్రభు ఏమైనా సీఎం కాదు, యేసుప్రభు అందరికీ దేవుడు. సీఎం అయితే చంద్రబాబు నాయుడు అయితే మనకు మాట వినాడు, మనకు దొరకడు కదా. ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రినో ఎవరినొకరిని పట్టుకొని మనము సీఎం కాడుకోవాలా. యేసుప్రభు అటు లేదు. ఆయన డైరెక్ట్గా మనం పిలిస్తే ఆయన పలికే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనం పిలిస్తే పలికే దేవుడు, వెతికితే దొరికే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు, తట్టుతే తెలిచేటువంటి దేవుడు. మధ్యవర్తి అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, ఏ మనిషి అవసరం లేదు, ఏ వ్యక్తి అవసరం లేదు. అక్కరగా ఉన్నది నీకు, ఆకలిగా ఉన్నది నీకు, బాధ ఉండేది నీకు, కష్టం ఉండేది నీకు, నష్టం ఉండేది నీకు, శ్రమలో ఉండేది నువ్వు. నీ బాధ వేరే వాళ్ళకి ఏమర్థమవుతుంది? నీ బాధ నీకే అర్థమవుతుంది. నీ బాధ ఎవరు అర్థం చేసుకోలేదు, యేసుప్రభు ఒక్కడే నీ బాధను అర్థం చేసుకునేవాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా, ఓపికతో సహనంతో మనం దేవుని పాదాల దగ్గర మనము దేవుని సన్నిధిలో అడగడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకు మనకు సాత్వికం కావాలంటే మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు సాత్వికుడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో స్పష్టంగా రాయబడి ఉంది కదా, 12వ అధ్యాయంలో, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడను. 11వ అధ్యాయము 29, నేను సాత్వికుడను. యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడు కాబట్టి మనకు సాత్వికము యేసు ప్రభుల వారు ఇస్తాడు. ఆయన మనము ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడు. దుడుకుతనం కలిగినటువంటి దేవుడు కాదు, తొందరపాటు నిర్ణయం చేసుకునే దేవుడు కాదు. మన దేవుడు సాత్వికుడు. ఎంత సాత్వికుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని కొరడాలతో కొట్టినప్పుడు నోరు కూడా తెరవలేదు, గడ్డ పెట్టుకుని లాగినప్పుడు నోరు కూడా తెరవలేదు. పిడికిలతో కొట్టి యేసు నిన్ను కొట్టింది ఎవరో చెప్పు అంటే నోరు కూడా తెరవలేదు. భారమనే సిలువను వేసినప్పుడు నోరు తెరవలేదు. ఆయనను దాదాపుగా వస్త్రాలు లాగి వస్త్రహీనిగా చేసినప్పుడు పెదవులు కూడా ఇప్పలేదు. వధించు గొర్రె పిల్ల వల్లే మౌనముగా ఉన్నాడు ఆయన. కారణం ఏంటంటే సహనం. ఎంత కొట్టినా, ఈడ్చినా, లాగినా, పిడికిలతో కొట్టినా, గడ్డ పిడికలు లాగినా, భయంకరంగా యేసు ప్రభుల వారి మీద సిలువను వేసినా, 39 కొడా దెబ్బలు కొట్టినా, వస్త్రాన్ని లాగినా, సిలువను దాదాపుగా గొల్గొతా కొండపైకి మోయమని చెప్పినా, అరిచేతిలో మేకులు, అరిపాదములో మేకు, ప్రక్కలో బల్లెము పొడిచిన యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిగా అన్న మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగను కనుక వీరిని క్షమించు. దేవుని బిడ్డలమైన మనకు కూడా ఏం కావాలంటే, ఆయన సాత్వికుడు కాబట్టి ఆ సాత్వికమైనటువంటి మనస్సు మనకు కావాలి. ఎవరైనా మనం అనుకున్న మాట అన్నప్పుడు సర్లే ప్రభు చూసుకుంటాడులే అనాలి. ఎవరైనా మనం కొట్టాడనుకో సర్లే ప్రభు చూసుకుంటాడులే అనాలి. ఎవరైనా మనం నిందించారనుకో ప్రభు చూసుకుంటాడులే అనాలి. మనము మాటకు ప్రతి మాట అనకూడదు, నిందలకు ప్రతి నిందలు వేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎవరైనా కొట్టారనుకో తిరిగి కొట్టకూడదు. ఓపిక మనకు అక్కడే యేసుక్రీస్తు ప్రభుల వారు మన ఓపికను, మన సహనాన్ని చూస్తాడు ఆయన. సాత్వికులు ఏం చేస్తారంటే భూలోకాన్ని సొంతం చేసుకుంటారు. సాత్వికులు ఏం చేస్తారంటే కుటుంబాన్ని దేవుని సన్నిధిలో సొంతం చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు అన్నీ ఉన్నాయి. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, ధాన్యం ఉంది, వెండి ఉంది, బంగారు ఉంది, ఇండ్లు ఉంది, బంగ్లా ఉంది, అన్నిలలో బంగారు ఉంది, సెల్లులు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనిషికి లేనిది ఏంటంటే ఓపిక లేదు, సహనం లేదు. దేవుడు ఇస్తాడు కదా, సహాయం చేస్తాడు కదా, కృప చూపుతాడు కదా, ఇంటిని మారుస్తాడు కదా, పిల్లలు మారుస్తాడు కదా, భర్తను మారుస్తాడు కదా అన్నటువంటి ఓపిక, నిబ్బరము, నిదానము, సహనము అనేది లేక తొందరపడి దేవుని యొక్క బిడ్డలారా కొందరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మోషే. దేవుడు చెప్పాడు మోషే గురించి. బైబిల్లో మనం చూసినట్లయితే సంఖ్యాకాండములో, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, సంఖ్యాకాండము ఒకసారిగా చూడండి. 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈయన బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎలాంటి వ్యక్తి అంటే మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే చూడండి ఒకసారిగా. దేవుని యొక్క బిడ్డలారా
3వ వచనము 12 వచనము ఒకసారి చూస్తే, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా. భూలోకములోనే మోషే గారు ఎలాంటి వాడంట? సాత్వికుడు. మోషే దైవజనుడు, మోషే దేవుని రాయబారి, మోషే దేవుని సేవకుడు. ఈ మోషే మీద ఇశ్రాయేలు ప్రజలు కాదు తిరగబడింది, ఈ మోషే మీద తిరగబడింది ఎవరంటే, ఈ మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడింది ఎవరంటే, ఈ మోషే మీదకి విరోధంగా ప్రవర్తించింది, విరోధంగా మాట్లాడింది, మోషేకు విరోధంగా మాట్లాడింది ఎవరంటే తన సొంతము అన్న, అక్క. బైబిల్లో రాయబడి ఉంది, మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. సొంతం గర్భములో పుట్టినటువంటి అన్న, అక్క మోషేను సణుగుతున్నారు. ఏం మోషేడనా సేవకుడు? మోషే ద్వారానా దేవుడు మాట్లాడింది? మా ద్వారా మాట్లాడా? మోషేకైనా వాక్యం వచ్చేది, మాకు వాక్యం రాదా? మోషేకైనా బైబిల్ తెలిసింది, మాకు బైబిల్ తెలియదా? తెల్లని ఎవరు చెప్పారు? ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పారు తెల్లని? ఎవరన్నా అన్నారా? ఎవరు ఏమనలేదు. వీళ్ళు మోషేకు విరోధంగా, మోషేకు వ్యతిరేకంగా వాళ్ళు సొంతం ఇంట్లో వాళ్ళే, బయటోళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే. దేవుడు ఇంక పెట్టారా, మనం ప్రభువుని నమ్ముకుంటే మనకు మొట్టమొదటిగా విరోధులు ఎవరైతారు? ఇంట్లో వాళ్ళే అవుతారు. ఇంట్లో వాళ్ళే అవుతారు. ఎందుకు ఇంట్లో వాళ్ళు అవుతారంటే, రేపొద్దున బయట వాళ్ళు అయినా కూడా లెక్క చేయం కాబట్టి. ఇంట్లో వాళ్ళే విరోధమైనారు. లే బయట వాళ్ళు ఎంత? మాకు ఇంట్లో అమ్మనైనా మాట్లాడనప్పుడు బయట వాళ్ళు మాట్లాడుకుంటే ఎంత, మాట్లాడితే ఎంత? ఇదే జయించినాము, ఇంట్లో వాళ్ళని జయించినాము. ఇంకా బయట వాళ్ళు ఎన్నంటే ఏమంటే మనకేమి? ఇంట్లో భర్తతో భరించాము, పిల్లలతో భరించాము, అమ్మ నాన్నతో భరించాము, కుటుంబ సభ్యులతో భరించాము, ఎన్నో నిందలు, అవమానాలు వాళ్ళనే భరించాము, సహించాము. ఇంకా తర్వాత ఎవరు బయట వాళ్ళు ఎన్ని మాటలంటే మనకేమి? ఇంట్లో వాళ్ళు అన్నప్పుడే భరించాము, సహించాము, ఓడ్చుకున్నాము. ఇంట్లో వాడు అన్నాడు కదా అని దేవుడు ఒప్పుకోలేదు. మోషే నా ఇన్నంతటిలో నమ్మకమైన వాడు, మోషే భూలోకమంతటిలో సాత్వికుడు. మోషేకు నేను ముఖాముఖిగా దర్శనమిచ్చాను, మోషేతో నేను మాట్లాడాను. మోషేతో నేను మాట్లాడుతూ ఉంటే నిదానంగా నా మాటలు ఆయన వినినవాడు. హల్లెలూయా. మోషేతో నేను ముఖాముఖిగా దర్శనాన్ని అల్లాటపగా కాదు, నార్మల్గా కాదు, ఊరికే కాదు, దర్శనంలో ఇచ్చి మాట్లాడాను. ముఖాముఖిగా నేను మోషే మాట్లాడుకునే వాళ్ళం. నా సేవకుడైన మోషే మీద విరోధంగా మాట్లాడడానికి మీరెవరు? వాక్యం వచ్చినంత మాత్రాన, బైబిల్ చదివి వచ్చినంత మాత్రాన మీరు దేవుని సేవకుని మీద విరోధంగా మాట్లాడడానికి మీరెవరు? నా మోషే, నా దైవజనుడు ఎలాంటి వాడంటే సాత్వికుడు. దాదాపుగా 6 లక్షల మంది సంఘాన్ని 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించిన వాడు. హల్లెలూయా. వారి బాగుగులు చూసినవాడు, వారి అక్కర్లు చూసినవాడు, వారి ఆకలి తీర్చినవాడు, వారి దాహాన్ని తీర్చినవాడు. మోషే ఆకలి అవుతుందంటే ఈయన పరలోకం నుండి మన్నాను కురిపించాడు ప్రార్థన చేసి. మోషే దాహం అవుతుంది, నీళ్లు కావాలంటే బండ సందులో నుంచి నీళ్లను పుట్టించినవాడు మోషే. చూడండి ఎంత విచిత్రమో. ఇశ్రాయేలు ప్రజలకు ఆకలి అయితే అమ్మని అడగాలి, నాయన అడగాలి కదా. వీళ్ళు మోషేని అడిగేవాళ్ళు. వాళ్ళందరికీ అమ్మ నాన్న ఉన్నారు, కానీ మోషేని అడిగేవాళ్ళు వీళ్ళు. అంతమంది ఒకసారిగా ఆకలి దాహం అంటే గిన ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి, ఎంత నిబ్బరం ఉండాలి. మోషే ముందు ఉండాలి. మోషే వారితో పాటు ముందు వెళ్తూ ఉన్నాడు. మోషే పాటు రావాలి. దేవుని యొక్క బిడ్డలారా, నాయకత్వం అనేది ఎంతో ఓపికతో కూడినది. అది సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు. నీ ఇంటికి నువ్వు నాయకురాలివి, నాయకుడవు, నీకు ఓపిక కావాలి. సంఘానికి నాయకులుగా ఉన్న వారికి ఓపిక కావాలి. కుటుంబానికి నాయకులుగా ఉన్న వారికి ఓపిక కావాలి. దేశానికి నాయకులుగా ఉన్న వారికి ఓపిక కావాలి. గ్రామానికి నాయకులుగా ఉన్న వారికి ఓపిక కావాలి. రాష్ట్రానికి నాయకులుగా ఉన్న వారికి ఓపిక కావాలి. ఈ ఓపికగా ఉన్నవారు ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, వాళ్ళు భూలోకాన్ని సొంతం చేసుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. భూలోకాన్ని స్వసంతించుకుంటారంట. బైబిల్ చెప్తూ ఉంది, భూలోకాన్ని, ఇంటిని కాదు, గ్రామాన్ని కాదు, దేశాన్ని కాదు, భూలోకమును స్వతంత్రం చేసుకుంటారు. నీ వశము చేసుకుంటావు, నీ సొంతం చేసుకుంటావు. అయితే నీకు సాత్వికం కావాలి. నాకు లేదు ప్రభు అంటే నేను ఇస్తాను కదా. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడను.
నేను ఇస్తాను. నీకు కావలసినంత సాత్వికమును, ఓపికను, నిబ్బరమును, నిదానమును దేవునికి బిడ్డలారా, దేవుని బిడ్డలకు ఖచ్చితంగా కావాలి. మనం ఎప్పుడైతే ఎవరైనా ఏమని అన్నప్పుడు రియాక్ట్ కాకుండా ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో, సైలెంట్గా ఉంటామో, ఓపికతో ఉంటామో, దేవునికి బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు కదా. మన పిల్లలు ఎవరనంటే మనం ఒప్పుకుంటామా? పొరపాటు ఒప్పుకుంటామా? ఒప్పుకోం. అలాంటిది రక్తం కార్చి, ప్రాణం పెట్టి, సిలువను మోసి, కొడా దెబ్బలు తిని, క్షయమైన వస్తువులతో కాదు మన యేసయ్య మనల్ని కొడింది. అక్షయమైనటువంటి యేసయ్య నిర్మలమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు ఆయన, సొంతం చేసుకున్నాడు ఆయన. మనము యేసుక్రీస్తు ప్రభుల వారికి సొంతమై ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనకు కావాల్సింది దేవునికి బిడ్డలారా ఎంతో ఓపిక కావాలి. ప్రతి విషయంలో కూడా, తినే కాడ, త్రాగే కాడ, ధరించే కాడ, పనిచేసే కాడ, ఇంటి పనిలో, వంట పనిలో, ప్రతి విషయంలో కూడా మనకు ఎంతో ఓపిక కావాలి. చాలామందికి ఓపిక లేక తొందరగా ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ ఓపిక. తినే కాడ కూడా ఓపిక ఉండదు కొందరికి. తింటారు మిగుతూ ఉంటారు, ఎంతో తొందరపాటు, తింటారు మిగుతూ ఉంటారు. నిదానంగా కూర్చొని తిందామని కూడా కొందరికి ఉండదు. ఇంకా కొందరు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, ఎంత స్పీడో ఉంటాడు కదా. సంపత్ ఇక్కడనే వీనికి ఎప్పుడు స్పీడు. ఏమంటే చిన్నదో లేదు రాదంట వానికి. చిన్నగా రా అని చెప్తా ఉంటారు. చిన్నగా, ఎందుకంటే నిదానమే ఏమంటారు ప్రధానం కదా. నిదానమే ప్రధానం. అంటే మన జీవితంలో మనకేమి అంత స్పీడ్ పోయి మనకి అక్కడ కొంపలేము అంటుకోలేదు కదా. నిదానంగా, నిబ్బరంగా, నిజంగా మన జీవితము సాగిపోవాలంటే మనకు సాత్వికం కావాలి. మనం విజయం సాధించాలంటే మనకు సాత్వికం కావాలి. మనం గొప్పలం కావాలంటే మనకు సాత్వికం కావాలి. గొప్పగా దీవించబడాలంటే మనకు సాత్వికం కావాలి. గొప్పగా ఆశీర్వదించబడాలంటే మనకు సాత్వికం కావాలి. మన కుటుంబము అంతా కూడా రక్షణలోకి రావాలంటే మనకు సాత్వికం కావాలి. ప్రతి విషయంలో కూడా, ఒక్కటి కాదు కానీ, భూ సంబంధంగా, ఆత్మీయంగా, సంఘములో, సమాజంలో, ఇంటిలో, ప్రతి విషయంలో కూడా మనకు ఎప్పుడైతే సహనము, ఓపిక ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుడు తగిన సమయమందు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా హెచ్చిస్తాడు ఆయన. నేను దాదాపుగా 2003వ సంవత్సరం నుండి నేను సేవకు వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు ఎక్కడ కూడా వెనక స్టెప్ వేయాలని ఆలోచన కానీ, సేవ మానుకోవాలని ఆలోచన కానీ ఆయా సమయాల్లో వచ్చినా కూడా దేవుడు ఓపికతో, తిన్నికి లేనప్పుడు, త్రాగనికి లేనప్పుడు, కాళ్ళకు చెప్పులు లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, ఏమి లేనప్పుడు, రకరకాలుగా ఎంతో బాధ, వేదన, తిన్నికి లేక, త్రాగనికి లేక, వస్త్రాలు లేక, ఉండడానికి స్థలము లేక దేవుడు ఎంతగానో నడిపించుకుంటూ, సహాయం చేసుకుంటూ నేటి వరకు ఆయన సేవలో నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొదట సేవకు వచ్చినప్పుడు మందిరానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కాదు. మందిరంలో బండలు దుడుచుకునేది, సాపలు పడుచుకునేది, అక్కడ నేను కూర్చునేది, 2 పాటలు పాడుకునేది, బైబిల్ చదువుకునేది, వాక్యం చెప్పుకునేది, మళ్ళా సాపలు మర్తేసి ప్రభు యొక్క బల్లలో పాలపప్పులు పొంది మళ్ళా సాపలు మర్తేసి మళ్ళా కూర్చుండేవాడిని. ఒక్కరు వచ్చేవాళ్ళే కాదు అసలు. అది 2006, 2007, 2008 దాదాపు కంటే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వారాల తరబడి వచ్చేవాళ్ళు కాదు. మందిరానికి వచ్చేవాళ్ళు ఏదో కారణం చెప్పేవాళ్ళు. ఏమమ్మా రాలేదంటే ఆ కారణం, ఈ కారణం, ఏ కారణం. నేను అనుకునేవాడిని ప్రభువు నడిపిస్తే కానీ వస్తారు, కానీ వాళ్ళంతకు వాళ్ళు రాలేరు. హల్లెలూయా. అవును, దేవుని పిల్లలు మన దగ్గరికి రావాలంటే మనంతకు మనం రాలేం, దేవుడే నడిపిస్తాడు. ఒక దైవజనుడు మన కాణాలకు రావాలంటే దేవుడు నడిపిస్తేనే వస్తాడు, కానీ మనంతకు ఎవరు రాలేరు. మన ఇంటికి ఎవరైనా కానీ, బంధువులు కానీ, చుట్టాలు కానీ, సేవకులు కానీ, ఆత్మీయులు కానీ, విశ్వాసులు కానీ, ఒక దైవజనుడు వచ్చాడంటే దేవుడు నడిపిస్తేనే వస్తాడు, కానీ తన సొంత ఆలోచనలు కాదు, సొంతంగా ఆలోచించడానికి బిజినెస్ కాదు, లేకపోతే వ్యాపారం కాదు, ఫ్యామిలీ కాదు, బతుకు దేవుడు అంతకన్నా ఏమాత్రం కాదు. కేవలము దేవుని పని, దేవుని సేవ. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం గ్రహించవలసింది ఏమిటంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనకు సాత్వికం కావాలి, మనకు ఓపిక కావాలి. అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో ఖచ్చితంగా పొందుకుంటాం. అనారోగ్యంతో ఉన్నావా, అప్పులతో ఉన్నావా, బలహీనంగా ఉన్నావా, కుటుంబం మారలేదా, లేకపోతే ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, అవన్నీ కూడా దేవునికి మనం ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుందాం. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేయవాడు. ఎందుకంటే బైబిల్ చెప్తూ ఉంది,
సాత్వికులు ధన్యులు అని చెప్తూ ఉంది. మనకు సాత్వికం కావాలి ప్రతి విషయంలో కూడా. ఎప్పుడైతే మనకు సాత్వికం అని మనం కలిగి ఉంటామో మన జీవితంలో దేవుని బిడ్డలారా ఏది కొదవ కానీ, కొరత కానీ, తక్కువ కానీ, లేమి కానీ లేకుండా ప్రతిదీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం జరిగిస్తాడంటే ఓపిక మనం కలిగి ఉండాలి. కోయలకుంట్లలో ఊర్లో ఉండేది మందిరం, ఎల్ఎం కాంపౌండ్లో ఊర్లో ఉండేది చిన్న మందిరం. దాదాపు అంటే 30-40 మంది పడతారు, అంతకంటే పడరు, 20-30 మంది పడతారు అంతే. ఒకరోజు ఒక అక్క ఏం చేసిందంటే, ఏంది మీ ఇళ్ళ మధ్యన మీరు సౌండ్ పెట్టి అనింది. సర్లే ప్రభువా ప్రార్థన చేసుకున్నాను. సంవత్సరం తిరగకముందే దేవుడు ఊరు బయట 15 సెంట్లు స్థలం ఇచ్చాడు. హల్లెలూయా! అద్భుతం! ఎంత అద్భుతం అంటే మందిరం కట్టేటప్పుడు మీరు కూడా వచ్చి పనిచేశారు మందిరానికి. నెలలోనే దేవుడు మందిరాన్ని నిర్మించాడు. అంటే మనం ఆరాధించేటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఖచ్చితంగా కీడు వెనక మేలు ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎలాగుంటుందంటే, ఒకసారి ఒక దైవ సేవకుడు కారులో వెళ్తున్నాడంట. ఊరు బయటకు వచ్చిన తర్వాత పంచర్ అయిందంట టైర్. సరే డ్రైవరు టైర్ మారుస్తూ ఉన్నాడంట. బయటకు వచ్చాడంట శుద్ధాం తట్టుకొని. బయటకు వస్తే అక్కడ వారికి తేనిపార కనపడిందంట. తేనిపార కనపడినప్పుడు అద్భుతంగా వాళ్ళు ఆనందపడ్డారంట. పంచర్ అయింది, దేవుడు పంచర్ చేసింది తేనిపార ఇవ్వడానికే. హల్లెలూయా! పంచర్ అయింది, బాధ ఎక్కడ పోయిందో కానీ వాళ్ళు ఆ తేనిపార జొలుపుకొని ఆ తేనె తింటూ ఉంటే నిజంగా పంచర్ వెనక ఖచ్చితంగా వెనుక భాగంలో గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి కదా. పంచర్ అయినంత మాత్రం, గాయం తగిలినంత మాత్రాన దానికి గాయము దేవుడు సహాయం చేయకుండా పోతాడా అని గొప్పగా వాళ్ళు ఆనందపరులై సంతోషంగా దేవుని మహిమపరిచారంట. పంచర్ అయిందని మనం బాధపడ్డాము కానీ ఎందుకు పంచర్ అయింది? ఈ పంచర్ అయిన దానికి మనము చక్కటి తేనెపార తినగలిగాము, తాగగలిగామని వాళ్ళు సంతోషపడ్డారంట. అవును, మన జీవితంలో ఖచ్చితంగా దేవునికి బిడ్డలారా, ఒకరోజు దైవ సేవకుడు బస్సు ఎక్కుతూ ఉన్నాడంట. బస్సు ఎక్కుతూ ఉంటే అందరు ఎక్కారంట. ఈ దైవ సేవకుడిని దొబ్బారంట. స్థలం లేదు దిగని. ఇది మెట్ల కాడ నిలబడితే పాపం ఏం చేశాడు, గట్టిగా అసలేడు కదా, దిగాడంట. దిగిన తర్వాత ఊరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఆ బస్సు లోయలో పడింది అంట. అప్పుడు దైవసేవకుడు అనుకున్నాడంట, ఆ బస్సులో నాకు స్థానం లేకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఆ బస్సు ఎక్కకూడదు, బస్సు దొరకలేదని బాధ కంటే ఆ బస్సును దేవుడు తప్పించినందుకు నిజంగా మనమేమనుకుంటామంటే అది లేదే, అది కావాలని మనం అనుకుంటాం. దాని వెనక నష్టం ఉంది కాబట్టి దేవుడు దాన్ని మనకు ఇవ్వడు. దేవునికి బిడ్డలారా, అయితే మనకు ఓపిక కావాలి. ప్రభా బాధపడ్డాడంట, ఏంది ప్రభా నాకు బస్సు దొరకకపోయింది ప్రభా, నేను వెళ్ళేది సేవకే కదా, సువార్తే కదా ప్రభా, నేనేం వేరే పని కాదు కదా, నీ సువార్త చేయడానికి కదా ప్రభా, నాకు బస్సులో స్థానం లేకపోవడం ప్రభా అని బాధపడ్డాడంట. అని తర్వాత తెలిసిందంట, దేవునికి బిడ్డలారా బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, మనకు తొందర, నిలబడతానే బస్సు రావాలి, బస్సు ఎక్కుతానే సీటు కావాలి కదా. ఎంత తొందరపాటు మనకు. ప్రతి విషయంలో మనకు ఎప్పుడైతే నిబ్బరము సహనము మనం కలిగి ఉంటామో నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే అంత గొప్పవాడు. హల్లెలూయా! హల్లెలూయా! నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు నీకేం కావాలని అడిగారు. అడిగితే నాకు ఏమొద్దు, సేవ చేయడానికి బైకు కావాలా అన్న. సేవకులు కట్నం అడగకూడదు కదా అంటే, నాకేం కట్నం అవసరం లేదు, సేవ చేయడానికి చిన్న బైకు కావాలా అన్నారు. సర్లే అని మా అత్త మా వాళ్ళు బైకు కొనుక్కుని డబ్బులు ఇచ్చారు. ఒక తల్లి నింది, బైకు కొనుక్కుంటావు కానీ పెట్రోల్ పోసుకుంటావా, డబ్బులు ఉన్నాయా అనింది నాతో. వాళ్ళు బైకు కొనిచ్చారు అత్తోళ్ళు, పెట్రోల్ పోసుకుంటావా, డబ్బులు ఉన్నాయా నీ దగ్గర. నిజంగా అంత అంటే కించపరిచే మాటలు అన్నమాట. మొగడా ఇట్టే పెద్దది బైకు కొంటా అంటున్నావు, బైకులో పెట్రోల్ పోవడానికి నీ జోలో డబ్బులు ఉన్నాయా. దేవుడు ఎంత అద్భుతకరుడు అంటే అంత అద్భుతకరుడు. హల్లెలూయా! హల్లెలూయా! అన్ని విషయాల్లో మనకు కావాల్సింది అంటే ఓపిక కావాలి. లేనప్పుడు ఓపిక కావాలి, ఉన్నప్పుడు ఎచ్చులు పడకూడదు. ప్రతి విషయంలో కూడా మనము ఎంతో ఓపిక కలిగి దేవుని పాదాల దగ్గర ఉన్నట్లయితే మన దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టాడు, ఎడబాటు చేయడు, అన్ని విధాలుగా సహాయం చేయవాడు. ఎందుకంటే ప్రాణం ఇచ్చాడు కాబట్టి కొదవ చేయడు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థనలో ఆరాధనలో ఏకీభించండి.